ఇంటింటికి శుద్ధి చేసిన తాగునీరు, స్వచ్ఛతకు స్ఫూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం, పంటలకు అవసరమైన పెట్టుబడులు, ఆదర్శ గ్రామాలు అనేందుకు ఇంతకన్నా ఏం కావాలి? గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలోని చాలా పల్లెలు ఇప్పుడు అదే బాటన నడుస్తున్నాయి. దశాబ్దాలుగా రైతుల జీవనంలో మమేకమైన ఐటీసీ సంస్థ తోడ్పాటుతో ఈ పల్లెలు ప్రగతి ఫలాలు అందుకుంటున్నాయి. తమ కోసం పొగాకు పండిస్తున్న అన్ని గ్రామాల్లో ఐటీసీ సంస్థ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో కలకలలాడుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఐటీసీది 100 ఏళ్లకు పైనే అనుబంధం. గుంటూరు, ప్రకాశం జిల్లాలో పొగాకు, మిర్చి, పసుపు కొనుగోళ్లను ఐటీసీ చేపడుతోంది. వివిధ దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీసీ సంస్థ తమ వ్యవసాయ ఉత్పత్తుల ప్రధాన కేంద్రాన్ని గుంటూరులోనే ఏర్పాటు చేసింది. వినుకొండ, న్యూజిలాండ్ల మండలాల్లోని దాదాపు 70 గ్రామాల్లో బర్లీ పొగాకు సాగు చేస్తున్నారు. పొగాకు పండించే గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న తలంపుతో అభివృద్ధి కార్యక్రమాలను ఐటీసీ ప్రారంభించింది. కొన్ని దశాబ్దాలుగా రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్న ఐటీసీ పెట్టుబడి విషయంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా రైతు సంఘాలను ఏర్పాటు చేసింది. ఎరువులు, పనిముట్లు, నీటి పైపులు రైతులు సమిష్టిగా కొనేలా కొంత మొత్తాన్ని కేటాయిస్తోంది. క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్ పేరుతో 10 నుండి 15 గ్రామాలకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తారు. ఫర్టిలైజర్స్ మేము కొనుక్కోవాలంటే కొట్లో వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, పైపెచ్చి వడ్డీ కూడా తీసుకుంటారు మా దగ్గర. ఎన్ని ఖర్చులు తగ్గాలంటే మేము ఏబీసీ సెంటర్ పెట్టుకున్నాం కాబట్టి ఏబీసీ సెంటర్ ద్వారాగా మాకు తక్కువ ఖర్చుతోటి ఎంఆర్పి రేటుకే మేము ఒక డిమార్ట్ని పట్టుకొని దాన్ని బట్టి మేము కొనుగోలు చేసుకుంటాం. ఏబీసీ గ్రూప్ ద్వారాగా మేము ఎంఆర్పి రేటుకే అందరికీ రైతులకి సప్లై చేయగలుగుతాను. ఏబీసీ లీడర్గా నేను నా బాధ్యత. పేరుకి 600 కాడికి కట్టాము, చేరాము. వాళ్ళు కొంత ఇచ్చారు. వాళ్ళు ఈ బ్యాంక్ వెళ్ళి వేసుకొని మందు కట్టలు కొన్ని తెచ్చుకుంటున్నాము, కొంత డబ్బులు తెచ్చుకుంటున్నాం. ఆ డబ్బులు నారుకి, బోరికి, మందు కట్టలు, పొగ చెట్లకి ఇట్లాంటి వాటికి వేసుకుంటాం. పెట్టుబడి ఆ టైంలో తెచ్చుకుంటాం సార్. రైతు కుటుంబాలకు సురక్షితమైన నీరు అందించేందుకు వినుకొండ, న్యూజిలాండ్ల మండలాల్లో 35 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న రైతులే వాటిని నిర్వహించుకుంటూ నామమాత్రపు ధరకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా వివిధ గ్రామాల్లో 670 మరుగుదొడ్లను నిర్మించింది. 26 పాఠశాలల్లో బెంచీలు, ఆట వస్తువులను సమకూర్చింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బాగాలేదండి. వర్షాలు కురిసాక ఫస్ట్లో బాగుండేయండి. వర్షాలు పడ్డాక కొంచెం మార్పు వచ్చినాయి వాటర్లోని, నేల తేడా వచ్చి ఇంకా ఐటీసీ వాళ్ళు ఇది పెట్టిన కానీ మాకు పర్వాలేదండి తాగటాకైనా. పాఠశాలకి స్పోర్ట్స్ మెటీరియల్ చాలా అందజేశారండి. ప్రతి మెటీరియల్ అందజేశారు. స్పోర్ట్స్లో కూడా మా వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు. టాయిలెట్స్ కూడా గర్ల్స్కి వేరుగా, బాయ్స్కి వేరుగా అనుకూలంగా కట్టించారు. వాళ్ళందరూ, పిల్లలందరూ దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. పొగాకు పండిస్తున్న ప్రాంతాల్లో భూమి ఆరోగ్యానికి, రైతుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భూగర్భ జలం పెరిగేలా నీటి కుంటలు నిర్మించారు. 4 ఏళ్ల కాలంలో 46 చెరువుల్లో పూడికతీతతో పాటు చెరువుల పునరుద్ధరణ కూడా చేపట్టారు. పొలాలకు పురుగు మందులు వాడే రైతులకు అనర్థం జరగకుండా ఉండేందుకు వినూత్నమైన కార్యక్రమాన్ని ఐటీసీ ప్రారంభించింది. రైతులు పురుగు మందుల డబ్బాలు ఎక్కడ పడితే అక్కడ వదలకుండా ప్రత్యేకమైన లాకర్లను ఏర్పాటు చేయించింది. కింద ఉంటే పిల్లలు పడేయటం, లేకపోతే పిల్లలు వాటిని ఏదో లిక్విడ్ వాటర్ అనుకొని తాగటం ఇలాంటివి చేసి అందులో ప్రమాదాలు గతంలో చాలా జరిగి ఉన్నాయి. అందువల్ల ఈ బాక్స్ పెట్టి పిల్లలకి అందకుండా పైన పెట్టేసి తాళం వేసుకొని మేము దాన్ని జాగ్రత్తపరుస్తున్నామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా వాడిన తర్వాత కూడా మాకు అక్కడ కలెక్షన్ సెంటర్ ఉంది, దాంట్లో పడేస్తాం విత్ ప్లాస్టిక్ కవర్స్తో సహా అన్నీ అక్కడ పెట్టి మేము కొంచెం ప్రకృతిని కాపాడుకుందామనే ఆలోచనతో రైతులు కూడా ఉన్నాము. దీనికి మాకు వీళ్ళు కొంచెం సహకారం అందిస్తున్నారు. ప్రతి గ్రామం సుస్థిర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమం చేపట్టిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ 75 గ్రామాలను కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. 75 గ్రామాల్లో రైతు బాగుండాలి, వాతావరణం బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, స్వచ్ఛ భారత్లో భాగంగా అన్ని కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. సో రైతుల సహకారం కూడా కోరుకుంటాము. ఐటీసీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టిన ఈ అభివృద్ధి పనులను ఆయా గ్రామాల ప్రజలు కూడా సక్రమంగా వినియోగించుకుంటున్నారు.